ఈ రోజు పంచాంగం 11 డిసెంబర్ 2024. ఈ రోజు మార్గశిర ఏకాదశి వేళ ఉపవాస దీక్షకు శుభ సమయాలు ఎప్పుడొచ్చాయి అంటే, తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని ఏకాదశి తిథి నాడు బుధవారం ఈ రోజున రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభముహూర్తాలు, అశుభ ముహూర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశిలో చంద్రుడి సంచారం. రాష్ట్రీయ మితి మార్గశిర 20, శాఖ సంవత్సరం 1945, మార్గశిర మాసం శుక్లపక్షం, ఏకాదశి తిథి విక్రమ సంవత్సరం 2080, జమాది ఉల్సాని ప్రకారం ఇంగ్లీష్ తేదీ 11 డిసెంబర్ 2024. సూర్యుడు దక్షిణాయనం, రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, ఏకాదశి తిథి అర్ధరాత్రి 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు రేవతి నక్షత్రం ఉదయం 11:48 వరకు ఉంటుంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయనున్నాడు. నేడు శుభముహూర్తాలు ఇవే. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:04 నుంచి ఉదయం 5:52 వరకు. అమృత కాలం మరుసటి రోజు తెల్లవారుజామున 3:37 నుంచి తెల్లవారుజామున 5:05 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 6:40. సూర్యాస్తమయం సమయం సాయంత్రం 5:38. నేడు అశుభ ముహూర్తాలు ఇవే. రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు. గుళిక్ కాలం ఉదయం 10:47 నుంచి మధ్యాహ్నం 12:09 వరకు. యమగండం ఉదయం 8:02 నుంచి ఉదయం 9:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు. నేటి పరిహారం: ఈ రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు రాశి ఫలాలు 11 డిసెంబర్ 2024. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రోజు రవి యోగం ప్రభావంతో సింహం సహా ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో రవి యోగం ప్రభావంతో పాటు కొన్ని రాశుల వారికి వినాయకుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులు పూర్తి కావడంతో చాలా సంతోషంగా ఉంటారు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారిలో ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొంత సమాచారాన్ని పొందుతారు. ఇది వారి మనస్సును సంతోషంగా ఉంచుతుంది. వ్యాపార రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు భారీ లాభాలను పొంది సంతోషంగా ఉంటారు. మీరు భవిష్యత్తులో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని నుండి మంచి లాభాలను పొందొచ్చు. ఈ రోజు మీరు తెలిసిన వారితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ తండ్రి సలహా అవసరం అవుతుంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. వృషభ రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు ఏదైనా రిస్క్ తీసుకోవాలని అనుకుంటే చాలా జాగ్రత్తగా రిస్క్ తీసుకోవాలి. మీరు ఎక్కువ రిస్కులు తీసుకుంటే పెద్ద ఇబ్బందుల్లో పడొచ్చు. ఈరోజు మీ స్నేహితులు లేదా బంధువులలో ఒకరు సహాయం కోసం మీ వద్దకు రావచ్చు. విద్యార్థులు తమ చదువులో ఆటంకాలు అధిగమించేందుకు ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తూ సాయంత్రం ఎక్కువగా సమయం గడుపుతారు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు తాము చేసే పనుల్లో కొన్ని మార్పులు చూస్తారు. దీనివల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీరు ఈరోజు మకాం మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు దానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు రావచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ప్రసంగం యొక్క మాధుర్యాన్ని కొనసాగించాలి, లేకుంటే అది మీ సంబంధంలో అసమ్మతిని సృష్టించవచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పాటించాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. మీకు ఎవరితోనైనా చిన్నపాటి వాదనలు ఉండొచ్చు. అందువల్ల మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో అధికారులతో వాగ్వాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం మీ తల్లిదండ్రులతో సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేద ప్రజలకు సాయం చేయాలి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు చేసే పనిలో కూడా విజయం పొందొచ్చు. మీ డబ్బు చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే మీరు ఈరోజు దాన్ని పొందొచ్చు. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వినొచ్చు. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. కన్య రాశి. ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తారు. దీనికోసం మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ పెండింగ్ పనిని పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు వ్యాపారం కోసం సీనియర్ సభ్యుల నుండి సలహా తీసుకోవచ్చు. దీనివల్ల మీరు అనేక లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ బంధువుల నుంచి బహుమతి పొందొచ్చు. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలి. తులారాశి. తులారాశి వారు ఈరోజు సామాజిక, రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. మీ ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది. మీరు దాని నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు ఎవరితోనైనా వాగ్వాదం జరిగితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారొచ్చు. మీరు ఈరోజు మీ బిడ్డకు ఒక కోర్సులో చేర్పించాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. అవివాహిత వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వీటిని కుటుంబ సభ్యులు ఆమోదించగలరు. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పనుల్లో చేసే పనులకు వారు ఆటంకం కలిగించవచ్చు. మరోవైపు మీ ఇంటికి ఈ సాయంత్రం అతిథి రావచ్చు. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మీరు చిన్నపిల్లలతో సరదాగా గడుపుతారు. ఈరోజు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని చేస్తుంటే మీకు మంచి లాభాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు తమ కుటుంబ సభ్యులలో ఎవరైనా వివాహాలకు ఆటంకాలు ఎదురవుతుంటే సీనియర్ సభ్యుల సాయంతో తొలగించుకుంటారు. దీంతో మీ కుటుంబంలోని కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కనుగొనవచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. దీని ద్వారా మీరు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. మీరు మీ సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ఇంటి ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచి డబ్బు సంపాదించవచ్చు. ఇది భవిష్యత్తు గురించి మీ ఆందోళన తగ్గిస్తుంది. ఈరోజు మీ
జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వారికి బహుమతులు కూడా తీసుకురావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు శుభ ఫలితాలు వస్తాయి. మీరు ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు పొందొచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. మీరు చాలా కాలంగా కలవాలని అనుకున్న స్నేహితుడిని ఈరోజు కలుస్తారు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు పాత వివాదాల నుండి విముక్తి పొందుతారు. దీని వలన మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులు ఈరోజు మీకోసం సర్ప్రైజ్ పార్టీని ప్లాన్ చేయొచ్చు. మరోవైపు మీ బంధువుల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో పాటు నిలబడతారు. ఈరోజు మీ తండ్రి కంటి సంబంధిత సమస్య ఉండవచ్చు. ఇది జరిగితే అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. Thank you for watching this video. If you like this video, then please like and subscribe to Om Sri Matre Namaha YouTube channel. Thank you.